Hi, you're watching Satya Smart Life. Please subscribe. పచ్చి కొబ్బరి జనరల్గా మనం చట్నీ లేదా కూరల్లో వాడుతుంటాము. అలా కాకుండా పచ్చి కొబ్బరితో వడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఎలా చేయాలో చూద్దాం. కొబ్బరి వడలకి కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, 1 ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర 1/2 టీ స్పూన్, లవంగాలు 4, దాల్చిన చెక్క చిన్నది, ఇలాచి 1, మిరియాలు 10-12, పచ్చిమిర్చి తగినన్ని, ఎండుమిర్చి 1, కరివేపాకు కొంచెం, సాల్ట్ తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర, పుదీనా 1 కప్పు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, కొంచెం కొత్తిమీర, 1 ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మిక్సీ మగ్గులో కొబ్బరి ముక్కలు, శనగపప్పు, మిరియాలు, లవంగాలు, దాల్చిని, జీలకర్ర, పచ్చిమిర్చి సగం వరకు మిక్సీ చేసుకొని, ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని వడలాగా నొక్కి ఆయిల్లో వేసుకోవాలి. మిగతా పిండితోటి ఇలాగే వేసుకోవాలి. వడలు వేసేంత వరకు హైలో ఉన్న ఫ్లేమ్ని మీడియంకు మార్చుకోవాలి. రెండో వైపు తిప్పి అన్నీ ఒకే కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.